గడప దాటాలంటే భయం, ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ప్రాణ సంకటం. నిర్మల్ జిల్లా మల్లాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఇదే భయానక పరిస్థితి నెలకొంది. ఇది సాధారణ కోదుల బెడద కాదు, ఏకంగా ప్రాణాలకు ముప్పుగా మారిన వానర బీభత్సం. నిన్న జరిగిన ఘటన గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనారోగ్యంతో మంచంపై ఉన్న మల్లవ్వ అనే వృద్ధురాలిపై వానర మూకలు దాడి చేశాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. మల్లాపూర్ లో చిన్న పిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. మరోవైపు అహర్నిశలు కష్టపడి పండించిన పంటలను వానర మూకలు ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక నిస్సహాయ వృద్ధురాలిపై దాడి జరిగి ఆమె తీవ్రంగా గాయపడిన అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడే వరకు అధికారులు స్పందించరా అని మల్లాపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అటవీ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి వానర మూకల బెడద నుంచి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని యావత్ గ్రామం ముక్త కంఠంతో పిలుపునిస్తుంది.